భాగస్వాములు అయ్యారు. ఒక పక్కన 42% రిజర్వేషన్ కోసం ఇద్దరు కూడా సాగుతో కొట్లాడుతున్నటువంటి ఏమని సమాధానం చెప్తారు సార్? ప్రభుత్వంలో నేనేం భాగస్వాములు కాదు. ప్రభుత్వానికి మేమిద్దరం కలిసి ఎన్నికల పోరాటంలో మేము పనిచేసాం. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వంగా ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఏకవాక్య తీర్మానం కూడా ప్రవేశపెట్టడం జరిగింది. బీసీ కులగణన చేపడతాము అని స్పష్టంగా ఆ రోజు ప్రకటన చేశారు. మేమందరం కూడా మద్దతు కూడా ఇవ్వటం జరిగింది. ఇప్పుడు కూడా నేను బట్టి గారితో మాట్లాడాను, పొన్నం ప్రభాకర్ గారితో మాట్లాడా. ఆ రోజు మీరు కూడా ఉన్నారు కాబట్టి వెనక్కెళ్ళే సమస్య లేదు. మా నాయకుడే రాహుల్ గాంధీయే దానిపైన స్పష్టంగా కావాలని చెప్పి అడుగుతున్నాడు. కాబట్టి మేము ఈ అసెంబ్లీలో ఏం తీర్మానం చేసామో దానికి కొనసాగిస్తాం, కట్టుబడతామని చెప్పి కూడా వాళ్ళు చెప్పారు. అయితే ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఆల్రెడీ ఎప్పుడు మొదలు పెడతారనేది ప్రాబ్లం. వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు పంచాయతీ ఎన్నికలకు సంబంధించి త్వరితగతినే మేము మొదలు పెట్టాలి, లేకపోతే ఎన్నికల ముందే మొదలెట్టాలి. అలా మొదలు పెట్టకుండా ఎన్నికలు జరిపితేనేమో ఇప్పుడు రిజర్వేషన్లు వాయిదా పడతాయి. ఒకవేళ ఇది జరపకుండా ఎన్నికలు తాత్సార్యం చేస్తేనేమో రావాల్సిన నిధులు రావు. కాబట్టి మా బాధ్యత ఉంది, మేము చేస్తామని వాళ్ళు నాకు చెప్పడం జరిగింది. ఆ క్రమంలోనే ఇవాళ మన సిద్ధేశ్వర్ గారు, సంజయ్ గారు వాళ్ళిద్దరు ఇక్కడ ఉన్నారని చెప్పి నిన్న నారాయణ గారు కూడా వచ్చి వాళ్ళని ఎట్లయినా ఒప్పించి నువ్వు కన్విన్స్ చేసి ప్రభుత్వంతో కూడా మాట్లాడటానికి వాళ్ళకు మాట ఇచ్చి చేస్తే బాగుంటుందంటే నేను రావటం జరిగింది. నేను ఇప్పుడు వాళ్ళకు కూడా ఏమని చెప్తున్నానంటే ప్రభుత్వంతో ఖచ్చితంగా మేము మాట్లాడతాం. ప్రభుత్వం కూడా సానుకూలంగానే ఉంది, ప్రభుత్వం ఏం మండిగా లేదు. కాబట్టి ఇప్పుడు 8వ రోజు అవుతుంది, విత్డ్రా చేసుకోవటం మంచిది. ఎందువల్లంటే ప్రధానంగా అచ్చగా ఇక్కడ రాష్ట్ర సమస్య కాదు. రాహుల్ గాంధీ వాళ్ళ దేశవ్యాప్తంగా తిరిగి చెప్తున్నాడు. ఆయన కాంగ్రెస్ అయినా సరే మొన్న వాస్తవంగా మీకు చెప్తున్నాను, కేంద్ర ప్రభుత్వంలో ఉంది ఈ నేరం అంతా. కేంద్ర ప్రభుత్వం చట్టాన్ని మార్చాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఈ మధ్య ఓ తీర్పు కూడా ఇచ్చింది. ఆ తీర్పుని తీర్పు ఏమని ఇచ్చింది, 50% చట్ట ప్రకారం దాటడానికి వీల్లేదని. తమిళనాడులో ఆల్రెడీ దానికి మినహాయింపు ఉంది. అదే పద్ధతుల్లో ఇప్పుడు తప్పదు ఇక నీకు కులగణన అనేది చేపట్టకుండా ఏదో పద్ధతుల్లో దాన్ని కేంద్ర ప్రభుత్వం కులగణన చేయకుండా ఉండాలని, బీసీ కులగణన చేయకుండా ఉండాలనేటువంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి ఉంది. కాంగ్రెస్ పార్టీగా రాహుల్ గాంధీ అక్కడ ఒత్తిడి పెడుతున్నాడు. మా సిపిఐ పార్టీ కూడా కులగణనకు అనుకూలంగా ఉంది. అందువలన మెయిన్ అక్కడి నుంచి కూడా రావాల్సిన ప్రాబ్లం ఉంది. ఇది వేరు, ఇక్కడ ఈ రాష్ట్రం ఉంది. వాళ్ళ మీద కూడా ఒత్తిడి పెట్టాలి మనం. వాళ్ళ మీద పెడితే దేశవ్యాప్తంగా కూడా ఇవాళ మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్ అన్ని చోట్ల కూడా పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతుంది. చేయక తప్పదు. కాబట్టి అక్కడ నరేంద్ర మోడీ ప్రభుత్వం కులగణనకి ఖచ్చితంగా ముందుకు రావాలి. రాజ్యాంగాన్ని అవసరమైతే సవరించాలి. ఆయా కులాల సంఖ్యను బట్టి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి వాళ్ళ హక్కు అది. ఆ విధంగా వాళ్ళకి అవకాశం కల్పించాలి. ఇందులో బీసీలు అనేక సంవత్సరాల నుంచి చేస్తున్న పోరాటం ఇది. కాబట్టి వాళ్ళ పోరాటాన్ని గుర్తించాలి. ఇక్కడ రేవంత్ గారి గవర్నమెంట్ కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ మీరు అన్న పద్ధతుల్లో త్వరితగతిన చేయాలంటే మీరు అఖిలపక్ష పార్టీలని, అన్ని ప్రతిపక్ష పార్టీలని ఇంక్లూడింగ్ గవర్నమెంట్ పార్టీని కలిపి తక్షణం సమావేశం జరపమని మేము కోరుతున్నాం. అందులో మీకు వాళ్ళు 42% రిజర్వేషన్లు అడుగుతున్నారు. సాధ్యమా అసాధ్యమా అనేది అందరం కూర్చుంటే ఏదో ఒక కన్సెన్సస్ వస్తుంది, ఏదో ఒక ఏకాభిప్రాయం వస్తుంది. అది చేయమని చెప్పి మేము ప్రభుత్వాన్ని ఖచ్చితంగా కోరుతాం. ఇప్పుడు దీక్షలో ఉన్న మిత్రులు కూడా మేము మనవి చేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వంతో మేము మాట్లాడతాం, వాళ్ళు కూడా సానుకూలంగా ఉన్నారు, ఒప్పించగలుగుతాం. వీళ్ళు విత్డ్రా చేసుకుంటే మంచిదని చెప్పి చెప్పడానికి మేము రావడం జరిగింది. అంతిమంగా బీసీలకు మంచి జరుగుతుందనే విశ్వాసం మాకుంది. వాళ్ళు అంటే ఆలోచన చేసుకుంటున్నారు. ఆ ప్రభుత్వంగా ప్రకటన వస్తే బాగుంటుంది అనేది ఒక ఆలోచన చెప్తున్నారు. ప్రభుత్వంగా ప్రకటన అంటే ప్రాసెస్ అయింది. ఇప్పుడు మళ్ళా ముఖ్యమంత్రి గారు మాకు దొరకాలి,
ఇవన్నీ చాలా ఇబ్బంది అవుతాయి. మళ్ళీ వాళ్ళు కూడా మొత్తం కూర్చుని అంటే వీళ్ళు ఏమంటున్నారని పర్సంటేజ్ అంటున్నారు. పర్సంటేజ్ అనేసరికి అది అఖిలపక్షం కూర్చోవాలి, సింగిల్గా ప్రభుత్వం కూడా చెప్పలేదు. అది అఖిలపక్షం కూర్చోవాలనేసరికి మళ్ళీ టైం పట్టింది. మేమేమంటున్నాం అంటే వీళ్ళతో ముందు కులగణనని అంగీకరిస్తే అన్ని సమస్యలు అయ్యే పరిష్కారం అవుతాయి. కులగణన తీసుకుంటే అప్పుడు ఆటోమేటిక్గా బీసీలు ఇంత ఉందని వస్తుంది. వచ్చినప్పుడు న్యాచురల్గా అరే వాళ్ళకి ఇప్పుడు 70% ఉంది కానీ పార్టీ 2 వాళ్ళు అడిగేది న్యాయమే కదా అనేది అందరికి కూడా వస్తుంది. అందువలన దాని పట్టు విడుపులతో కూడా ఉద్యమాలు నడపాల్సిన అవసరం ఉందనేది వారికి మేము విజ్ఞప్తి చేశాం. కృష్ణయ్య గారు చెప్పారు, హనుమంతరావు గారు కూడా కాంగ్రెస్ నాయకుడైనా ఆయన కూడా ఈ లెక్క కాకుండా ముందు విత్డ్రా చేసుకుంటే, ఎందుకంటే ప్రభుత్వంగా వాళ్ళకి ఒక్కళ్ళ మీద బాధ్యత ఉండదు. ఇందాక కృష్ణయ్య గారు చెప్పారు కదా, ఒకసారి పార్టీ 2 అని వాళ్ళన్నా అదర్ పార్టీస్ కూడా ఉంటాయి, మళ్ళీ అదర్ కులాలు ఉంటాయి. అదర్ కులాలు పార్టీ 2 వాళ్ళకి మా పరిస్థితి అయినా. అందువల్ల అఖిలపక్షం కూర్చుంటే సమస్య పరిష్కారం లభిస్తుంది. థ్యాంక్ యూ.